హలో ఎవ్రీవన్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడు అమరావతికి గెలుపు కారణం అంటున్నారు. సో దీనికి మీరేమంటారు? ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో. ఏంటి సార్, జూబ్లీ హిల్స్ ఎన్నికలు అమరావతి గెలుపు కారణం ఏంటి? విచిత్రంగా ఆశ్చర్యపోతారు అందరూ. ఏంటి నిజమైన అమరావతి గెలవడం ఏంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అనేది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి కామెంట్లు కనుక గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అమరావతి గెలిచిందని చెప్పి భావించడానికి అవకాశం ఉంది. ఎలా అని అంటే, అమరావతి కూలిపోయింది, తెలంగాణలో భూముల రేటు పెరిగినాయి, రియల్ ఎస్టేట్ పెరిగింది, అద్భుతంగా ఉంది అని చెప్పి ఈ విషయాన్ని అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు అప్పట్లో ఎంత చెప్పారు. అంటే అమరావతి కూలిపోవాలని చెప్పి వీళ్ళు ఇండైరెక్ట్ గా కోరుకున్నారు. నిన్న మొన్న ఎవరు మాట్లాడుతున్నారు, అమరావతి దానిపాటికి అది కూలిపోలేదు, అమరావతిని కూల్చేసిందే కేసీఆర్ గారు అని చెప్పేసి ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అది. ఎందుకనంటే అమరావతి శంకుస్థాపనకి ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిచారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి, అలాగే సరిహద్దుల్లో ఉన్నటువంటి సీఎంలని పిలిచారు. అంగరంగ వైభవంగా జరిగింది. శంకుస్థాపన ఫలకం మీద కేసీఆర్ గారి పేరు కూడా రాశారు. అంత చేసి గౌరవిస్తే అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత అమరావతి కూలిపోతుంటే ఆయన చెప్పినట్టు ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూ ఉన్నారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాష్ట్రాలకు 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ వెనుక కేసీఆర్ గారు ఉన్నారనేది ఇప్పుడు ప్రత్యర్థులు చెప్తున్నారు. ఇప్పుడు అదే వస్తుంది గత కొంతకాలంగా. ఇప్పుడు ఎప్పుడైతే అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది, అమరావతి రాజధాని ప్రాజెక్టు కూలిపోయింది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ పెరిగింది, ఒకప్పుడు ఆంధ్రలో భూములు కొనాలంటే చాలా రేట్లు ఉండేవి, తెలంగాణలో ఇప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది, ఇప్పుడు తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుంది, ఇలా మాట్లాడారు వాళ్ళు. ఇది పూర్తి రివర్స్ అయింది అని చెప్పి మాట్లాడి అమరావతిని కూలిపోయింది అని చెప్పి వాళ్ళు లోపల సంతోషపడుతున్నట్టు ఆయన మాట్లాడారు. వాళ్ళ మాటలు అలా ఉన్నాయి, అలా భావించడానికి అవకాశం ఉండేలా ఉన్నాయి. దాంతో ఇవన్నీ విన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అసలు అమరావతి ప్రాజెక్ట్ని కూల్ చేసిందే కేసీఆర్ గారు, కుట్రపండి అని చెప్పేసి వీడియోలు పెడుతున్నారు. దాదాపు 4-5 రోజుల నుంచి బాగా వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్. మరి అది నమ్ముదామా? ఆ వీడియోలో చెప్పింది దాన్ని ఏంటంటే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు ఒకటే. 2019 ఎన్నికల సందర్భంగా కర్త కర్మ క్రియ అన్ని ఆయనేగా ఉండి కేసీఆర్ గారు నడిపారు. మనకు కనిపించేది జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు, ప్రశాంత్ కిషోర్ గారు కనిపిస్తున్నారు, కానీ తెర వెనుక వాళ్ళిద్దరూ నడిపించింది కేసీఆర్ గారు అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ గా బయటకు వస్తున్నటువంటి అంశం. ఆ రోజున కేసీఆర్ గారు మొత్తం అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, రాజకీయంగా కానీ, భౌగోళికంగా కూడా అన్ని రకాలుగా కూడా ఆయన సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడానికి. ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్స్ కూడా అక్కడ పంపించారు ఆంధ్రప్రదేశ్కి. సో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఇక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొన్ని సోషల్ మీడియా వింగ్స్ కూడా అక్కడ పనిచేసాయి సపోర్ట్ గా. అలాగే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పీకే ఆధ్వర్యంలో పెట్టుకున్నటువంటి సోషల్ మీడియా కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ అయింది, లోటస్ పాయింట్ నుంచి ఆపరేట్ అయింది. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఆఫీసుల మీద కూడా దాడులు చేశారు. అన్ని రకాలుగా, నేను అదే చెప్పేది, అన్ని రకాలుగా ఉపయోగపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి. ఎవరు? కేసీఆర్ గారు. మొత్తం ఆయనే నడిపారు. ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా వైరల్ అయినాయి. అంటే ఎంత విషాన్ని, ఎంత ద్వేషాన్ని పెంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసీఆర్ గారు అనడానికి ఆ వీడియో నిదర్శనం. సార్, ఇప్పుడు ఈ ఫలితాలతో అయినా వాళ్ళకున్న ఐడియాలజీని ఏమైనా చేంజ్ చేసుకుంటారా అంటే ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీని చేంజ్ చేసుకుంటారా లేదా అనేది వాళ్ళ ఐడియాలజీ. ఎందుకంటే నెక్స్ట్ ప్రాంతీయవాదం అది అయిపోయింది, అది ప్రాంతీయవాదం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చేసి ఇంకా ప్రాంతీయవాదం అనేది ఉండదు. ఇంకా ఐడియాలజీ ఏముంటుంది ఆ పార్టీకి? ఓసారేమో బహుజన్ తెలంగాణ అన్నారు, ఇంకోసారేమో దళితులకు సీఎం ఇస్తానన్నారు, ఇప్పుడు తర్వాత బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడు మళ్ళీ బహుజన్ తెలంగాణ కవిత గారు తిరుగుతున్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్సే కదా వీళ్ళందరూ.
ఫస్ట్ ఏమో అసలు తెలంగాణ అస్తిత్వం కోసం అని అన్నారు. తెలంగాణ వచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమన్నారు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, చేయలేదు. అసలు దళిత ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్రాన్ని అస్థిరపడిద్ది కాబట్టి నేనే ఉంటాను అని చెప్పి ఆయనే ఉన్నారు. ఆ తర్వాత ఏమన్నా బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ కోసం అందరు రండి అని చెప్పేసి అన్ని పార్టీలను తీసుకున్నారు. ఫస్ట్ తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేశారు అసెంబ్లీలో. ఓకే. తర్వాత కాంగ్రెస్ పార్టీని క్లోజ్ చేశారు 2018 నుంచి 2023 మధ్యలో. 23 ఎలక్షన్లు వచ్చిన తర్వాత చతికిల పడ్డారు. ఇదే కదా బంగారు తెలంగాణ పాలసీ. ఆయన చెప్పింది ఏంటంటే ప్రతిపక్షాలు లేకుండా జీరో చేసేసారు. ఆ రోజు అధికారం ఉంది కాబట్టి. సో అధికారం ఉంది కాబట్టి దాన్ని చేయటంతో పాటు పక్క రాష్ట్రం ఇప్పుడు భౌగోళికంగా విడిపోదాం, అన్నదమ్ముల్లాగా కలిసి ఉందామని చెప్పినటువంటి వీళ్ళు కేసీఆర్ గారు పక్క రాష్ట్రంలో ఉండేటువంటి అమరావతి ప్రాజెక్టు కూలిపోతే ఎందుకు మీరు సంతోషపడుతున్నారు? ఇదే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా వైరల్ అయింది. సార్ బయట కాస్త అంటే అమరావతి డెవలప్ అయితే ఇక్కడ హైదరాబాద్ డౌన్ అయిపోయింది అన్న థాట్ తోటి ఇలా చేయించారు అన్నట్లు కూడా బయట సర్క్యులేట్ అయింది. జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా వీడియోలు కూడా అవే కదా సర్క్యులేట్ అయింది. ఆ రోజు కేసీఆర్ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 మధ్యలో ఇద్దరు సీఎంలు ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అక్కడ అమరావతి ప్రాజెక్టు అంగరంగ వైభవంగా శంకుస్థాపన చేయటం, అమరావతి ప్రాజెక్టు ఇవన్నీ కళ్ళారా చూసిన తర్వాత కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు ఉంటే మీకు గ్రోత్ ఉండదనేది, ఎందుకు ఉండదని చెప్పి ఆయన అనుకోని ఉండొచ్చు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకుంటే కనుక 2014 నుంచి 2019 మధ్యలో ఎయిర్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇవాళకి కూడా మీరు ఆ డేటా కనుక తీసుకుంటే ఎయిర్ ఫ్రీక్వెన్సీ తగ్గింది. గన్నవరంలో ఎయిర్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. అంటే విమానయానం చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇది ఇంటర్నేషనల్ గా పెట్టుబడిదారులు ఇండికేషన్ గా తీసుకుంటారు ఈ పరిణామాన్ని. సో అది గమనించినటువంటి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ తెలంగాణలో అభివృద్ధి అనేది వేగవంతం కాదు అనేటువంటి ఉద్దేశం ఉంటే ఉండొచ్చు బహుశా. లేదంటే అమరావతి ప్రాజెక్టు కూలిపోయింది మనం బాగున్నాం అని చెప్పేసి అనరు కదా అన్నమాట. ఒకవేళ మనసులో ఏదన్నా ఉన్నా కానీ బయటికి చెప్పడం అనేది అది కావాలని చెప్తున్నట్టే కదా. పక్క రాష్ట్రం పోయింది మనం బాగున్నాం అని అంటే మీరు చేయలేకపోయారు అనేది ఇండికేషన్ ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. వాళ్ళకై వాళ్ళు డెవలప్ చేసుకోలేకపోయారు, పక్క రాష్ట్రం పోయింది కాబట్టి మనం బాగున్నాం అన్నట్టే కదా. ఇప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అని అంటే నాకు ఎన్ని మార్కులు వచ్చిందని నేను బెంచ్ మార్క్, కానీ పక్కోడికి నాకన్నా తగ్గినాయి కాబట్టి నేను బాగున్నాను అనుకుంటే అది కాదు కదా. ఇప్పుడు పక్కోడికి 70 మార్కులు వచ్చినాయి అనుకోండి, నాకు 80 వచ్చినాయి అనుకోండి, ఎవరు ముందంటే నేనే ముందంట. కానీ వాడు కూడా 90 మార్కులు వచ్చేవాడు ఉంటే అంటే కాంపిటీషన్ అనేది ఎప్పుడు కూడా వాడు తక్కువ ఉన్నాడు కాబట్టి నేను మేలుగా ఉన్నాను అనేది కాదు కదా. అందరం బాగుండాలి అనేది కాన్సెప్ట్. పైగా పక్క రాష్ట్రం అమరావతి రాజధాని పోవాలని చెప్పేసి అది అనుకోకూడదు కదా. అనుకుంటే అది మళ్ళీ అసెంబ్లీలో బయట చెప్పారు ఆయన అనేక సందర్భాల్లో. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా అదే కదా 2023లో రియల్ ఎస్టేట్ క్యాంపెయిన్ చేశారు కదా. ఏ రాజకీయ పార్టీ కూడా రియల్ ఎస్టేట్ పెంచానని చెప్పేసి రాజకీయంగా ప్రచారం చేసుకోదు. రియల్ ఎస్టేట్ పెంచేది ఏంటి అసలు? ఆర్టిఫిషియల్గా రియల్ ఎస్టేట్ పెంచేసి సామాన్యులకు అందుబాటు లేకుండా భూముల ధరలు చేసేసి మరి అది బంగారు తెలంగాణ అనేది ఎలా అవుతుంది? అది ఇప్పుడు అందుకే బహుజన తెలంగాణ కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అంటే ఇందుకే కొంతమంది దగ్గరికి పరిమితం అయిపోయింది తెలంగాణ సంపద అని. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇప్పుడు ఏమైంది, ఈ అమరావతి ఇష్యూ, అమరావతికి సంబంధించిన ఇంటర్వ్యూలు చాలా మంది పెట్టారు. ఈ అమరావతిని కూల్చేసింది కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి. దాంతో ఆంధ్ర మూలలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎక్కడ? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో. అది ఎప్పుడైతే చూసారో, ఆ భావన ఎప్పుడైతే కలిగిందో మొత్తం యాంటీ చేసేసారు. అమరావతిని కూల్చేసింది ఇతను కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉంది అనేటువంటి ఆ వీడియోస్ చూసిన తర్వాత నమ్మినటువంటి వాళ్ళు, ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు పొలం అని చెప్పేసి మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు వేసేసారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటి? ఇంత మెజార్టీతో 25,000 మెజార్టీతో గెలవడానికి కారణం ఏంటి? కేవలం అమరావతి కూల్చేసామని చెప్పి ఈయన అంటున్నాడు అంటే ద్వేషం పెంచుకుంటున్నాడు అని. ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 70,000-80,000 మంది ఓట్లు అంటారు ఎవరైతే. సో వాళ్ళందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ సపోర్ట్ చేసినందువల్ల 25,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. సో ఇప్పుడు అమరావతి గెలిచినట్ట ఓడిపోయినట్ట? జూబ్లీహిల్స్ లో గెలిచినట్టే. అమరావతి ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఓకే.
ఓకే సార్, థ్యాంక్ యూ.